రీజనల్ హెడ్ మిస్టర్ కిరణ్ కుమార్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరితో మాట్లాడడం కోసం ఒకసారి గట్టిగా చెప్పండి. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మైసెల్ఫ్ కిరణ్ కుమార్. నేను ఆంధ్రాలోని విశాఖపట్నం జిల్లాకు చెందినవాడిని. 2017 నుంచి ఈ యొక్క జీవీకే ఎడ్యుటెక్కి అనుబంధ సంస్థ ఉన్నాను. ఆల్రెడీ ఓల్డ్ పేరెంట్స్ నన్ను చూసి ఉంటారు. లాస్ట్ ఇయర్ ఆ ప్రీవియస్ వచ్చిన ఓల్డ్ పేరెంట్స్ తెలుసు, అలాగే ప్రజెంట్ ఉన్న వాళ్ళకి తెలుసు. ముందుగా జీవీకే ఎడ్యుటెక్ గురించి బ్రీఫ్గా ఆల్రెడీ మాకు రేనా మేడం చెప్పారు, అలాగే మేడం గారు చెప్పారు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఫౌండర్ ఆఫ్ ది మన జీవీకే ఎడ్యుటెక్ వచ్చేటప్పటికి విజయ్ కుమార్ గారు, అలాగే విజయ్ కుమార్ గారి సారథ్యంలో, విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా రీజనల్ డైరెక్టర్ అయినటువంటి రేనా మేడం, అలాగే గీతా మేడం, వెంకటేశ్వరరావు గారు, అలాగా చాలామంది ముఖ్య వాళ్ళందరి సపోర్ట్తో నేను జీవీకే ఎడ్యుటెక్ వైజాగ్ బ్రాంచ్ని నడపగలుగుతున్నాను. నేను విశాఖ జిల్లాలో ఒక కార్పొరేట్ సంస్థలో ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను. అలాగే నేను బాటనీ ఫ్యాకల్టీ. అలాంటి విద్యార్థుల్లో ముఖ్యంగా మా ఇంటి పిల్లలు వచ్చేటప్పటికి చాలా కష్టపడ్డారు. 2 లాంగ్ టర్మ్ చేయించిన తర్వాత కూడా అంటే ఏదో అక్కడక్కడ మార్కులు కాకుండా ఆంధ్రాలో 550 వచ్చినా సీట్ లేదు, 540 వచ్చినా సీట్ లేదు, 570 వచ్చినా సీట్ లేదు. ఈ సంవత్సరం మరి దారుణం 583 వచ్చినా సరే సీట్ లేదు, ఓసీ కేటగిరీ కాబట్టి. అదే టైంలో మా పిల్లలిద్దరిని కూడా మేము మా ఇంట్లో వాళ్ళని మేము జాయిన్ చేసేటప్పుడు నేను కూడా అబ్రాడ్ గురించి మాట్లాడలేదండి. ఫస్ట్ ఏ కేటగిరీ సీట్ గురించి చూసాను, తర్వాత చిత్తూరు జిల్లాలో అపోలో గురించి, లేకపోతే వేరే వేరే బీ క్యాట్లో సీట్ల కోసం ఇప్పుడు కొన్నంతగా 2017 బిఫోర్ కరోనా అంతగా మాకు ఏంటంటే ఎంతసేపు ఇక్కడ సీట్లు వచ్చినాయి అనే దాని మీదే ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే కరోనా తర్వాత అవేర్నెస్ వచ్చింది, కానీ మా పిల్లలు పంపించేటప్పుడు త్రూ జీవీకే ఎడ్యుటెక్ ద్వారా పంపించాను. ఆ రోజే నాకు మద్దతు తెలుసు. 2017 నవంబర్లో మేము సార్ని అప్రోచ్ అయ్యాను. యాజ్ ఎ పేరెంట్గా, నేను జీవీకే రీజనల్ డైరెక్టర్ కింద కాదండి, పేరెంట్గా రీచ్ అయ్యి 1 ఇయర్ సార్ సర్వీసెస్ చూసాము. నేను నా ఇంట్లో మా అక్కల పిల్లలు అంటే నాకు పిల్లల్లాగా మేము చూసుకున్నంతగా అంటే ఎక్కువ ఆయన చూసుకోవడం మొదలుపెట్టాడు. అక్కడికి వెళ్ళాక ఒక ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నాడు పిల్లల్ని. స్టిల్ వాళ్ళు ఫైనల్ ఇయర్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, 4th ఇయర్ చదువుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే నా కాలేజీ నుంచి పర్టికులర్గా దాదాపుగా ఒక 20 మెంబర్స్ రీచ్ అయ్యారు. అలాగే నా చుట్టూ వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం, ఇచ్చాపురం, ఇలాగా విజయవాడ వరకు పరిధిలోనే దాదాపుగా నేను ఈ యొక్క జర్నీలో నియర్లీ 110 మెంబర్స్ దాకా పంపించుకోవడం జరిగిందండి. పేరెంట్ స్థాయిలో ఉండి, ఒక లెక్చరర్ స్థాయిలో ఉండి నేను మా పిల్లలకి ఎలాగైతే ట్రీట్ చేస్తామో ఇప్పుడు నేను జాయిన్ చేసుకున్న వాళ్ళు మా విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం మొత్తం అందరూ కూడా ఉన్నారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా నేను అది చెప్పాను. 1 సంవత్సరం సర్వీస్ చూసిన తర్వాత మీరే చెప్తారు. ఈ రోజు వరకు సక్సెస్ఫుల్గా వెళ్ళారు కేవలం జీవీకే సర్వీసెస్ అనేది 100% ఇచ్చిన మాటని కట్టుబడి ఉన్నాం. ఒక ఓర్పు ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటారు. అది రైట్ ఆర్ రాంగ్ ఏదైనా సరే మీకు అనుకూలంగా పిల్లలకి ఏ క్షణము కూడా పేరెంట్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ రావాలి. మీకు ఎందుకు ఇప్పుడు వెళ్ళేటప్పుడు క్లైమేటిక్ కండిషన్స్ మారుతాయి, వెంటనే నాకు చలి ఎక్కువగా ఉంది, హార్డ్ కావాలంటారు, అంటే గేజర్ పని వితిన్ ఫ్యూ సెకండ్స్లో అక్కడ ఇంత అవైలబిలిటీ మేము ఇంకో కంట్రీస్లో చూడలేదు. నేను ఇప్పుడు వచ్చిన దాంట్లో చూసుకుంటే వేరే వేరే కంట్రీస్లో కూడా చాలా ఉన్నాయి. మన సార్ చూసుకున్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా మనకి 100% ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ ఒక హాస్పిటాలిటీ అనేది ఎంత నీట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అంటే మీరే మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి ప్రపోజ్ చేస్తారు, సార్ మా పిల్లడు బాగా చదువుతున్నాడు, బాగుంది, సర్వీసెస్ బాగుందని. మీరే రేపటి రోజున మళ్ళీ మీటింగ్ వచ్చినప్పుడు కంపల్సరీ ఒక్కొక్కరు ఇద్దరిని కూడా జాయిన్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవీకే సార్ గురించి చెప్తే అంటే 24/7 పిల్లలకు అందుబాటులో ఉంటారండి. అక్కడ వైస్ డీన్గా ఉండి కాస్పియన్ యూనివర్సిటీలో ఆయన ఉన్నప్పుడు ప్రతి విషయంలోని కూడా అయితే అదే టీచింగ్ అవ్వచ్చు, నాన్ టీచింగ్ అవ్వచ్చు, నెక్స్ట్ హాస్టల్లో కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మైక్రో లెవెల్ అనాలిసిస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ప్రతి వారము ప్రతిరోజు కూడా మా రీజనల్ డైరెక్టర్ అందరికీ కాన్ఫరెన్స్ తీసుకుని ఎలా ఉంది, ఏంటి, ఎలాంటి ఏ విధంగా తీసుకుంటున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు,
అని. మనం ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు తెలంగాణ ఆంధ్రలో కూడా. ఏ విధంగా మనకి ప్రతి వారం వచ్చినప్పటికి ఒక టార్గెట్ కంప్లీట్ చేసుకోవడం, సిలబస్ కంప్లీట్ చేయడం, వాళ్ళకి ఎగ్జామ్స్ అయిన తర్వాత వాటి నుంచి రిజల్ట్ వచ్చేటప్పటికి ఆ రివ్యూస్ ఇవ్వడం. అలా అదేవిధంగా పిల్లలపై ప్రెజర్ పెట్టకుండా పిల్లలతో మేము ఉంటాం కాబట్టి, అంటే మేము అంటే అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఇన్ఛార్జీలు కానివ్వండి, ఆ యొక్క సీనియర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వేషన్లో ఉంటారు. కనుచూపు మేరలో ప్రతి ఒక్కరిని కూడా మనకి ఒక థర్డ్ ఐ లాగా మనకి ప్రతి ఒక్కరు కూడా సెక్యూరిటీ ఉంటుంది. ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులకి నేనైతే మాత్రం వందనాలు తెలియజేస్తాను ఫస్ట్. ఎందుకంటే నేను ఒక పేరెంట్గా ఆడపిల్లలు పంపించినప్పుడు ఎంతైతే టెన్షన్ పడ్డానో అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు మన కళ్ళ మీద అంటారు, ఒక్కసారిగా మనం సముద్రం దాటేసి పంపిస్తున్నాం అన్న ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. ఆ టెన్షన్ ఎప్పుడూ అడ్మిషన్ లెటర్ మన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఒక రకమైన ఆందోళన ఉంటుంది. కానీ అలాంటి ఆందోళన మీరు పడక్కర్లేదు, అలాంటి ఇబ్బందులు అసలు ఏమవసరం లేదు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. ఇది ఆల్రెడీ మా ఇంట్లో ఆడపిల్లలు పంపించాం. ఆ విధంగా అక్కడ సెక్యూరిటీ తనకు బాగుంది కాబట్టి ఇంకొక మనిషి చెప్పగలిగాను తప్ప తనకు బాగోపోతే అసలు చెప్పను. అది వాస్తవం. ఎందుకంటే ఈ రోజు చెప్పిన మాటలు కాదు కదా. మీ పిల్లలు అక్కడికి వెళ్తారు, చూస్తారు, చూసిన తర్వాత ఒకరోజు కాల్ చేసి చెప్తారుగా. ఇన్ని సంవత్సరాల నుంచి నేను చెప్పగలుగుతున్నాను, ప్రతి సంవత్సరం నేను మాట్లాడే మాటలు ఇదే. ఎందుకని అంత కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్తున్నాను అంటే వాస్తవం కాబట్టి ఎవరు మార్చలేదు, నిజం కాబట్టి ఎవరు మార్చలేదు. తల్లిదండ్రులు ఒకటి మాత్రం విజ్ఞప్తి అండి, జీవిక ఎడ్యుటెక్ ద్వారా పంపిస్తున్నామంటే జీవిక అనేది ఏదో ఒక కన్సల్టెన్సీ కాదు, ఒక ఫ్యామిలీగా, ఒక మనకి ఎలా చెప్పాలంటే ఒక సెక్యూరిటీ. అంటే మన ఇంట్లో మన నాన్న ఎలా చూసుకుంటాడు కూతుర్ని, తల్లిదండ్రులు ఎలాగైతే పిల్లల్ని అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఏ విధంగా చూసుకుంటారో అదేవిధంగా జీవిక ఎడ్యుటెక్ అనేది కూడా ఆ విధంగానే కాపలా కాస్తూ చూసుకుంటూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే నా పరిధిలో చెప్పినప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ఒక టెన్షన్, అపోహ, అమ్మో అబ్రాడ్లో చదివితే అది పనికిరాదేమో, అబ్రాడ్లో చదివితే అంటే చాలా మంది బయట ఉన్నటువంటి అవగాహన లోపం వలన మిడిమిడి జ్ఞానంతో చాలా మంది చాలా విధంగా పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో అది కాదు కదా వాస్తవం. పక్కగా చెప్పాలంటే చాలా మంది పేరెంట్స్ అందరికీ తెలుసు, మీకు గెట్ టుగెదర్ గురించి వీటి గురించి తెలుసు. ఎంత డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ ఎంత కమిట్మెంట్ ఉంటే ఇంతమందిని వేరు ప్రాంతాలను తీసుకొచ్చి ఒకే దగ్గర పెట్టాలంటే ఎన్నో ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. ఎవరెవరో జాయిన్ చేస్తారు, ఎవరెవరో ఫీజు కమిట్మెంట్ ఇస్తారు, ఎవరెవరో ఎన్నో హామీలు ఇచ్చి తీసుకొచ్చి ఉంటారు. కానీ ఒకే రూప్ కిందకి మొత్తం అందరినీ తీసుకొచ్చారంటే ఆ డెడికేషన్ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ అనేది కూడా ప్రతిదీ ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్తుంది, ఒక పద్ధతిలో వెళ్తుంది, ఒక సినారియో ఏదైతే మనకి ప్రిపేర్ చేస్తారో ఆ విధంగానే వెళ్తుంది. కరికులం అనేది ఒక ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తారో ఆ విధంగానే మనకి అవుతుంది. ఎక్కడా కూడా డివియేట్ అయ్యేటటువంటిది జరగదు. అక్కడ క్లాసెస్ అవుతున్నాయి, ప్రతిరోజు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫింగర్ టిప్స్ మీద సార్ అవైలబుల్గా ఉంటారు. సార్ లేకపోతే మేమున్నాం, ఈ రోజు ఏం జరుగుతుంది ఏంటి, మీ పిల్లలకి ఎలాగుంది అనేది ప్రతిదీ కూడా ప్రతి ఒక్క రీజనల్ డైరెక్టర్ కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే సీనియర్స్ అక్కడ ఉన్నారు, సీనియర్స్ పిల్లలు అందరూ కూడా మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ చదివాం ఎక్కడా లేదండి. మీకు నేను చూసిన ఈ 5 సంవత్సరాల్లో, మనం 5-6 సంవత్సరాల్లో నేను చూసిన విధంగా చూస్తే మా స్టూడెంట్స్ మా మాట కాకుండా అందరూ మా మాట వినాలని లేదు కదా. కాలేజీ ప్రిన్సిపల్ అయినంత మాత్రం 100 మంది ఉంటే అందులో 80 మంది మన గైడెన్స్ తీసుకోవచ్చు, ఒక 20 మంది పక్కన గైడెన్స్ లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు గైడెన్స్ తీసుకుని వెళ్తారు. వేరే సుదూర ప్రాంతాల్లో వేరే యూనివర్సిటీల్లో వేరే దగ్గర చదువుతూ ఉన్నారు. ఓకేనా?